లాక్డౌన్ టైంలో మంచులక్ష్మి గారు మాట్లాడతారట అక్క అని అన్నారు. మేము అప్పుడు అసలు సూర్యోదయం చూడకుండా పొద్దున్నే రోజు ఇట్లా అన్నీ కలెక్ట్ చేసుకొని ఆ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళడం, వాగులు దాటి గుట్టలెక్కి, అది నా లైఫ్. అది నాకు కొత్త కాదు, బట్ నా లైఫే అది. నా రెస్పాన్సిబిలిటీ. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎట్ ద సేమ్ టైం నేను అక్కడ పర్సన్ను. మంచులక్ష్మి గారు మాట్లాడతారంటే ఎందుకు నాతోటి ఏం మాట్లాడతారు, వాళ్ళు వేరే కదా అని నేను అనుకున్నా. బట్ ఆమెలో ఉన్న మంచితనం, అక్క నేను మీకు కొంత హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నా. మీరు చేసే కార్యక్రమానికి ఏదన్నా ఒక గూడము లేదా ఏదన్నా ఒక చిన్న తండకు ఏదన్నా ఒక ఫ్యామిలీస్కు హెల్ప్ఫుల్గా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో మంచు లక్ష్మి గారి పేరులో మంచే కాదు మంచితనం ఉంది, మానవత్వం ఉంది అని ఆ రోజు నేను వారు చేసినటువంటి చేయూతను దగ్గర నుంచి చూసిన. ఆ రోజు నుంచి రీసెంట్గా కలిసిండ్రు మళ్ళీ. అప్పుడు ఆమె చెప్పగానే తప్పకుండా అటెండ్ కావాలి అనుకున్నా.